హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం ధ్యానించుకుందాం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉండదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఏ విషయంలో మనం ప్రయాసపడుతూ ఉంటామంటే, చేసే పనులలో ప్రయాసపడుతూ ఉంటారు, కుటుంబంలో ప్రయాసపడుతూ ఉంటారు, వ్యాపారాల్లో ప్రయాసపడుతూ ఉంటారు. చాలా మనం ప్రయాసపడుతూ ఉంటాం. అయితే ఎంత ప్రయాసపడినా మనకు ఫలితము తక్కువగా ఉంటుంది. ప్రయాసపడినందుకు మన జీవితంలో అభివృద్ధి లేక ఉంటుంది. ప్రయాస ఎక్కువ, ఫలితము తక్కువ అయి ఉంటారు. మనము ప్రయాసపడి ఆదరణ లేక మనం నిరుత్సాహంతో పడి ఉంటాము. ఆదరించే వారు ఉండరు, ఓదార్చే వారు ఉండరు. కుటుంబ సమస్యలను బట్టి ప్రయాసపడుతూ కుంగిపోతూ ఉంటాము. అలాగే చేసే పనులలో, వ్యాపారాలలో నష్టముల చేత, అవమానముల చేత మనము ప్రయాసపడి నిరుత్సాహపడి ఆదరణ లేక పడి ఉంటాము. అయితే మనకు దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి ఆదరణ లేక ఉండను అంటున్నాడు. అయితే మనం ఏ ప్రయాసపడుతున్నామో మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదరణ లేక, దిక్కు తోచక ఏమి చేయాలో తెలియక సతమతం అవుతున్న మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ సమస్య అయితే బాధపడుతున్నావో, కుమిలిపోతున్నావో, ఏడవవద్దు, దుఃఖపడవద్దు, నీలాంజనములతో నేను కడతాను అంటున్నాడు. తిరిగి మనము సమస్యల చేత కృంగిపోతున్న మన సమస్యలకు పరిష్కారం ఇస్తాడు. కుటుంబంలో నలిగిపోతున్న బాధను మనకు దేవుడు నెమ్మదిని ఇస్తాడు. అది ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ నిందలైనా మనకు దేవుడు తొలగించి సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని ఇస్తాడు. ఈ లోకంలో మనుషులు ఆదరించవచ్చు, కానీ ఆదరణ కొంత మట్టుకే ఉంటది. దేవుడు ఇచ్చే ఆదరణ శాశ్వతముగా ఉంటది. దేవుడు ఇచ్చే ఆదరణ మనకు మన సమస్యకు పరిష్కారమై ఓదార్పై ఉంటది. దేవుడు ఇచ్చే ఆదరణ మనకు మనం తిరిగి జీవించగలుగుతాము. మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు కాబట్టి మనము తిరిగి లేవనెత్తగలుగుతాము. దేవుని మాట చేత తిరిగి మనం జీవించగలుగుతాము. తిరిగి మనము సమస్యల చేత కృంగిపోతున్న మనల్ని లేవనెత్తుతాడు మన ప్రభు. అవమానాల చేత కృంగిపోతున్న మనల్ని దేవుడు లేవనెత్తుతాడు. నలిగిపోతున్న మనల్ని దేవుడు లేవనెత్తుతాడు. కృంగిపోతున్న మనల్ని దేవుడు లేవనెత్తుతాడు. గాలి వాన సమస్యల చేత, గాలి వంటి సమస్యలు, శోధనలు చుట్టుముట్టినప్పటికీ దేవుడు మనల్ని లేవనెత్తి ఆదరించి మనల్ని గొప్ప జీవితాన్ని, భవిష్యత్తులో మనల్ని గొప్పగా దీవిస్తాడు. దేవుడి సన్నిధిలోకి వచ్చి మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రయాసను తీసివేసి మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి నాయన స్తోత్రాలు ప్రభా. అయ్యా, ప్రయాసపడుతున్నా మాకు తండ్రి ప్రభా, నీవే మాకు ఆదరణ, నీ వాక్యమే మాకు ఆదరణ. తిరిగి లేవనెత్తగలుగుతాము తండ్రి నాయన. ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము.